హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. కువైట్లో మొన్న డ్రైవర్ అన్న టిక్టాక్లో అని చెప్పి 2-3 వీడియోలు పెట్టాడు కదా, కద్దామని బూతులు తిడుతూ. నేను కూడా ఒక వీడియో చేశాను, కానీ అందరూ ఆ రోజు వచ్చేసి ఆమెను తిట్టారు. ఈ మధ్య ఎందుకు చేస్తుంది ఆమె, ఏ దేశమో లేకపోతే తెలుగామో లేకపోతే నేపాలో శ్రీలంక నాకు కూడా తెలియదు, నేను కూడా అంత హెచ్చరించలా. సో మొత్తానికి తిట్టాడు మనోడు. తిట్టిన తర్వాత ఇంకా ఒక 2-3 రోజుల తర్వాత ఆమె రిప్లై ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ మనోడిని వాళ్ళు వేసుకుంటున్నారు అనమాట. మిగతా టిక్టాక్లో ఉన్నోళ్ళు ఆమె ఏ పరిస్థితిలో ఉండిందో, నువ్వు వచ్చేసి ఎలా ఉన్నావు, ఇలా ఉండవు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, మా కష్టాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఇతను కూడా వేసుకోవడానికి మళ్ళీనారు. ఇతను కూడా తిట్టడానికి వచ్చారనమాట. సో నాకు తెలిసి ఇద్దరు వైపులు తప్పు ఉంది. ఎందుకంటే అతను ఏ టైంలో వెళ్ళి ఏ టైంలో వచ్చాడో అతను కూడా ఆలోచించాడు. సో ఇంట్లో ఇప్పుడు రంజాన్ కాబట్టి ఆక కూడా అతను ఉండే పరిస్థితుల్లో ఎలా ఇచ్చిందో తెలియదు, కానీ ఇద్దరిది తప్పు ఉండదు. ఎందుకంటే అతను డ్యూటీలు కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి కొంచెం ఆకలితో ఉంటారు కాబట్టి ఆమె కూడా అర్థం చేసుకోవాల్సిందే. లేదు, ఇతను కూడా లోపల ఎక్కువ పని ఉంటుంది, ఆడవాళ్ళు అలాగే పిల్లోళ్ళు ఇంట్లో వాళ్ళతో గొడవలు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఆమె ఏ టెన్షన్లో ఉండి అలా ఇచ్చిందో మరి తెలియదు, కానీ ఇద్దరిది కూడా తప్పు ఉంది. ఇద్దరు కూడా ఇది ఎందుకు ఎలా చేశారంటే, కూర్చొని మాట్లాడుకునేదంతా పోనిచ్చేసి టిక్టాక్ వరకు అలాగే షేర్లు అలాగే వైరల్ చేసేదానికి చేశారన్నమాట. జస్ట్ ఆ బ్రదర్ అయినా సరే ఈ విధంగా ఉంది అని ఒకవేళ ఒక మేడం చెప్పున్నా, లేకుండా ఉంటే ఇలా ఉంది, ఇలా అయితే నేను వద్దు, నేను చేసుకుంటాను, నాకైతే ఏదైనా చూడండి అని చెప్పి అడుగున్నా బాగుండు. లేకుండా ఉంటే ఈమెతో కద్దామ ఎవరైతే ఉన్నారో ఆమెతో కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్లో వీడియోలో కూడా చెప్పిన, బూతులు అయితే తిట్టకూడదు, బూతులు తిట్టే అంతవరకు పోకూడదేమో అనిపించింది. ఇప్పుడు చెప్పేది ఏముంది, 2 మాటలు చెప్తావు, 3 మాటలు చెప్తావు, చాలా అనుకుంటే కోటలు చెప్తావు. లేదు, మన తెలుగు ఆవిడే మనం చెప్తే వెనుకుంటుంది, లేదా ఆమెకేమైనా పర్సనల్ పనుల్లో ఏమైనా హెల్ప్ చేయాలా అంటే అతనికి కార్డు తేవటం, ఆమెకు ఇంటికి డబ్బులు పంపించడము ఇలాంటివి అనమాట. ఆమె కొంచెం కోఆపరేషన్గా ఉంటే మనం కూడా మంచిగా ఉండుందేమో అని నా అభిప్రాయం. సో ఇప్పుడైనా జస్ట్ కూర్చొని మాట్లాడుకోండి, చేసుకుంటే బాగుండు అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళకి రియాక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా వరకు కద్దాములు అలాగే డ్రైవర్లు కూడా రియాక్ట్ అయ్యి ఈ వీడియోలు చేశారు. సో అలాగే అలాంటి పరిస్థితి మనకు కూడా రాకుండా కొంచెం మిగతా ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళు ఒకటేగా ఉండవు కదా, అన్ని ఇళ్ళల్లో ఒకే పని ఉండదు. కొంతమంది పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, కొంత చిన్న ఫ్యామిలీ ఉంటుంది, కొంతమందికి తెల్లవాళ్ళు చేసిన పని ఉంటుంది. అదిగాక పిల్లలు కానీ ఉండారంటే ఇంట్లో కోవిడ్ ఇంట్లో పిల్లలు కానీ ఉంటే ఇంకా నరకం అనమాట, అలా ఉంటుంది. సో వాళ్ళ సందర్భాల్లో సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు. అలాగే మనం ఎంత ఆకలితో ఉన్నామో, ఎంత పనులు చేస్తున్నామో, ఏ టైంకి ఎలా వస్తామో తెలియకన్నా మనకు కడుపు ఆకలి కూడా కద్దాములు అర్థం చేసుకోవాలి. మనం తిట్టుకోకుండా దీన్ని వైరల్ చేస్తే ఏం పోతుంది, ఏముంటుంది, కోవిడ్లో ఈ విధంగా అంట, ఇంట్లో కద్దాములు ఇలా అంట అని చెప్పి వీళ్ళకే పరుగు పోతుంది. సో ఎందుకైనా మంచిది దగ్గరుండి కూర్చొని మాట్లాడుకునేంత ఫోన్ ఇచ్చేసి ఈ టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకూడదు అని చెప్పి నా మనవి. ఓకేనా? మ్యాక్సిమము డ్యూటీలు తక్కువ ఉండి మనకే గ్యాస్ పోయి ఇట్లా ఉంటే మనమే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 3 పూట్ల ఒకే వంట ఇస్తారు కొంతమంది కొన్ని ఇళ్ళల్లో. ఇక్కడ చేసుకునే విధానంగా అయితే మనకి ఇష్టం వచ్చిన డబ్బులు పోయినా, నేనైతే డబ్బుల గురించి ఆలోచించాను, డబ్బులు పోయినా సరే మనం నచ్చింది చేసుకుని తింటే సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇక్కడుండే టెన్షన్లకు ఇలాంటి ఇక్కడుండే పరిస్థితులకి మనం తిండి కూడా సరిగా తినకుండా ఏదో డిప్రెషన్లో ఉండి చేసుకుంది వదరా వాళ్ళు ఇచ్చింది తినకుండా మనకు నచ్చింది పని చేసినా కానీ మనకు నచ్చిన తిండి తింటే దానికైతే వేరు. ఓకే, నేనైతే దానికే సపోర్ట్ చేస్తాను. సో ఇప్పటికైనా కొంతమంది వీడియోలు చేయడం మానేసుకోండి, కాంప్రమైజ్ అవి ఎన్నో. ఇప్పుడు జీవితకాలం మనం ఇక్కడ ఉండం కదా,
మన టైం వరకు చేసుకొని వెళ్ళిపోతాం. అందులో సంబంధించి కొట్లాట్లు ఇవి వద్దు. దయచేసి ఎవరు కూడా వీడియో పెట్టద్దు. ఇదేనమాట మ్యాటర్. వీడియో పూర్తిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.